హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోదామంటే ఎయిడెన్ మార్క్రమ్ ఇప్పుడు క్యాప్టెన్సీ నుంచి అతన్ని రిమూవ్ చేశారు. ఎయిడెన్ మార్క్రమ్ వచ్చి ప్లేయింగ్ లెవెల్లో ఉండడా దాని గురించి తెలుసుకోబోతాం. అది మాత్రం కాకుండా ఎస్ఆర్ఎస్ టీమ్ని కొన్ని మంది ట్రోల్స్ చేస్తున్నారు. అది ఎందుకు ఏంది అని మొత్తం డీటెయిల్గా వీడియో తెలుసుకుందాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎస్ఆర్ఎస్ టీమ్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలుసుకుందాం. దానికి మెయిన్ రీజన్ వచ్చి మార్క్రమ్ని క్యాప్టెన్సీ నుంచి రిమూవ్ చేసి ప్యాట్ కమిన్స్ని న్యూగా క్యాప్టెన్గా అనౌన్స్ చేసిన ఒకే ఒక రీజన్ వల్ల మన ఎస్ఆర్ఎస్ టీమ్ని అందరూ ట్రోల్ చేస్తున్నారు. దాని తర్వాత హేట్ రేట్ని పెంచుతున్నారు. మార్క్రమ్ వచ్చి జస్ట్ పోయిన ఇయర్ మాత్రం మన ఎస్ఆర్ఎస్ టీమ్కి క్యాప్టెన్సీ చేశాడు. బట్ అంత మంచిగా క్యాప్టెన్సీ చేయలేదు. అది మాత్రం కాకుండా అతను బ్యాటింగ్ అంత మంచి పర్ఫార్మెన్స్ చేయలేదు. బట్ SA20 లీగ్లో బ్యాక్ టు బ్యాక్ 2 ట్రోఫీస్ అనేది, దట్ మీన్స్ ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ SA20 లీగ్లో సన్ రైజ్ ఈస్టర్న్ క్యాప్స్కి ట్రోఫీ గెలిపించాడు. ఇది ఏం కరెక్ట్ కాదని చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని అయితే బయట చెప్తున్నారు. అది మాత్రం ట్రోల్స్గా చేస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్కి చాలా బాధపడుతున్నారు. అండ్ చాలామంది వచ్చి ఇది గుడ్ డిసిషన్ అంటున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ డిసిషన్ అంటాను. ఎందువల్ల అంటే జస్ట్ 4 ఫారిన్ ప్లేసే ఆడాలండి. ఆ 4 ఫారిన్ ప్లేస్లో ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా ఆడతాడు, హెన్రిచ్ క్లాసన్ ఖచ్చితంగా ఆడతాడు. ఇప్పుడు మార్క్రమ్ క్యాప్టెన్గా ఉంటే అతను ఖచ్చితంగా ఆడాల్సిందే. ఇంకొకే ఒక ఫారిన్ ప్లేయర్ వచ్చి ట్రావిస్ హెడ్ ఆడతాడా, లేకపోతే వనిందు హసరంక ఆడతాడా, లేకపోతే మార్కో యాన్సన్ ఆడతాడా, వీళ్ళు చాలా కన్ఫ్యూషన్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత టీమ్ కాంబినేషన్ సెట్ చేయడం కూడా చాలా కష్టం అనొచ్చు. ఇప్పుడు మార్క్రమ్ని రిమూవ్ చేసిన వల్ల మార్క్రమ్ వచ్చి ప్రతి మ్యాచ్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడంటే ఇది కొంచెం కష్టమే. ఎందువల్లంటే పిచ్చెస్ అండ్ పిచ్ బిహేవియర్ బట్టి మార్క్రమ్ ప్లేయింగ్ లెవెల్లో ఉండాలా ఉండకూడదని డిసైడ్ చేస్తారు. మన స్పిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా వీక్గా ఉంది. ఒకవేళ ఇప్పుడు మార్క్రమ్ని రిమూవ్ చేసిన వల్ల వనిందు హసరంక, ట్రావిస్ హెడ్, దాని తర్వాత హెన్రిచ్ క్లాసన్, ప్యాట్ కమిన్స్ వీళ్ళు నలుగురు ఆడతారు. ఒకవేళ స్పిన్ పిచ్ కాకుండా ఇంకేమైనా పిచ్చెస్ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో వచ్చి మన మార్క్రమ్ అనేది ప్లేయింగ్ లెవెన్కి వస్తాడు. నా ఒపీనియన్ అయితే ఇది గుడ్ డిసిషన్. దీనికే మనం బాధపడితే ఎలాంటి ముంబై ఇండియన్స్కి 5 ట్రోఫీస్ అనేది రోహిత్ శర్మ గెలిపించాడు. అతన్ని క్యాప్టెన్సీ నుంచి రిమూవ్ చేసి హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్సీకి సెట్ చేసినారు. జస్ట్ మార్క్రమ్నే ఇక్కడ రిమూవ్ చేసినారు. ఓకేనా, మీరేం బాధపడబాకండి. ఇది మంచిదే. ఇలా చేసిన వల్ల మన ఎస్ఆర్ఎస్ వచ్చి మ్యాచెస్ గెలిచేదానికి ఛాన్స్ అనేది హై లెవెల్లో ఉంది. వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో. ఎవరు ట్రోల్స్ చేయకండి, ఏం బాధపడపాకండి. IPL 2024లో మన ఎస్ఆర్హెచ్ అనేది బిగ్ కమ్బ్యాక్ అనేది అయిపోతుంది. వెయిట్ అండ్ వాచ్. అఫ్కోర్స్ అభి ఫ్యామిలీ, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ. టేక్ కేర్.